హాయ్ వెల్కమ్ టు కాకినాడ వైబ్స్. నేనైతే మీకు వచ్చేసి ఈ వీకెండ్ 7 OTT మూవీస్ అయితే నేను మీ ముందుకు తీసుకుని వచ్చానండి. ఏ మూవీ ఏ ప్లాట్ఫామ్ రిలీజ్ అవుతుందో నేనైతే మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి గ్లాడియేటర్ 2 అండి. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ వార్ ఎపిక్ డ్రామాగా అయితే ఉండబోతుంది. ఈ మూవీ వచ్చేసి మనకి December 24th అయితే రిలీజ్ చేశారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో. కానీ 2 బండ్లు అయితే రిలీజ్ చేశారండి. ఈ ఓడి అయితే వచ్చేసింది. తెలుగు తమిళ్ ఇంగ్లీష్ వర్షన్లో అయితే రిలీజ్ చేశారు ఈ మూవీ మనకు థియేటర్లో వచ్చి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇదైతే మనకి ఇప్పుడు VOD వర్షన్ అయితే రిలీజ్ చేశారండి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్క్విడ్ గేమ్ సీజన్ 2 అండి. ఈసారి సరికొత్త గేమ్స్ అయితే మన ముందుకైతే తీసుకుని వచ్చారు. ఈ గేమ్ అనేవి మనకి డార్క్ కోణంగా అయితే ఉండబోతున్నాయి. ఇందులో వచ్చేసి మనకి 6 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయండి. సిరీస్ అయితే మనకి థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా అయితే ఉండబోతుంది. ప్రీమియర్ వచ్చేసి మనకి December 26th నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ కాబోతుందండి. ఈ 4 వర్షన్స్ అండి. సీజన్ 2తో ఎండ్ అయితే అవ్వట్లేదండి. సీజన్ 3 కూడా ఉంది. సీజన్ 3 కూడా మ్యాక్సిమం షూటింగ్ అయితే ఫినిష్ చేసుకున్నారంట. 2025లో అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్వర్గస్వల. RJ బాలాజీ సోనియా లీడ్ రోల్గా యాక్ట్ చేశారండి. క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే ఉండబోతుంది. ఇది HD అయితే వచ్చేసింది మనకి. తమిళ వర్షన్లో అయితే ఉన్నది. ఇప్పుడు తెలుగు వర్షన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మనకి మ్యాక్స్ అయితే ఈ వీక్లో అయితే రిలీజ్ చేయబోతారు. December 27th మనకి నెట్ఫ్లిక్స్లో అయితే అప్లోడ్ చేయబోతున్నారండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి భర్తీ రంగాల్ అండి. ఇందులో శివరాజ్ కుమార్ రుక్మణి వసంత్ యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే యాక్షన్ క్రైమ్ డ్రామాగా అయితే ఉండబోతుంది. మూవీ చూసారా ఎలా ఉందో 1 word రివ్యూ అయితే మనకి కామెంట్లో అయితే పెట్టండి. ఇంకా OTT విషయానికి వస్తే OTT ప్లాట్ఫామ్ చూద్దాం అనుకున్న వాళ్ళకైతే మ్యాక్సిమం ఈ వీక్లోనే ఇది కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారు ప్రైమ్ వీడియోలో అండి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి దేవికి నందన వాసుదేవ్ అండి. ఇందులో అయితే అశోక్ గొల్లా మానస లీడ్ రోల్గా అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ యాక్షన్ డ్రామాగా అయితే తీసుకుని వచ్చారు. ఈ మూవీ అయితే ప్రశాంత్ వర్మ స్టోరీ అయితే ఇచ్చారు. ఈ మూవీ గురించి చెప్పాలంటే ట్విస్ట్ కానీ ప్లాట్ కానీ బాగుంటుందండి. కానీ డైరెక్షన్ ఎగ్జిక్యూషనే అంతగా లేదు. అందుకే ఈ మూవీ మనకి బోరింగ్ అయితే ఉండబోతుంది. ఈ మూవీ మనకు వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అప్లోడ్ చేయబోతున్నారు. మ్యాక్సిమం ఈ వీక్లో చేస్తారండి మ్యాక్స్. ఎందుకంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు తెలియట్లేదు మనకు కూడా. సో మనకి వచ్చేసి ఈ వీక్లో అయితే అప్లోడ్ చేయబోతారని తెలుస్తుంది. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి మిస్ యూ అండి. ఈ మూవీలో సిద్ధార్థ్ అయితే లీడ్ రోల్గా అయితే యాక్ట్ చేశారండి. మూవీ అయితే రిలీజ్ అయ్యిందంటే ఎవరికీ తెలియదండి. మూవీ అయితే డిజాస్టర్గా ఉంది. ఈ మూవీ మనకి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నారు. మ్యాక్సిమం అయితే మనకి 27th లోపు అప్లోడ్ చేస్తారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండి. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి యువర్ ఫాల్ట్ అండి. మై ఫాల్ట్కి సీక్వెల్గా పార్ట్కి అయితే యువర్ ఫాల్ట్ అని ఈ మూవీని తీసుకుని వచ్చారు. ఈ మూవీ మనకి రొమాంటిక్ డ్రామాగా అయితే ఉండబోతుంది. ప్రైమ్ వీడియోలో అయితే అప్లోడ్ చేయబోతున్నారు. ప్రైమ్ వారి ఒరిజినల్ సిరీస్ అండి ఇది. ఇలాంటి టైప్ మూవీస్ అయితే మన ఇండియాలోని రావు. ఇండియన్ ఆడియన్స్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేయరు. కామన్ వాళ్ళకి అయితే చూసిన వాళ్ళకి మాత్రం ఈ మూవీ అంతగా ఎక్కదు. ఇది వచ్చేసి పార్ట్ 2 అయితే తీసుకుని వచ్చారు. ఇది మనకి December 27th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్ అండి. కానీ 18+ మాత్రమే చూడండి. అండ్ వన్ మోర్ సజెషన్ మూవీ అయితే జేబ్రా అండి. జేబ్రా అయితే నేను చూశాను. మూవీ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు ఆహాలో అయితే స్ట్రీమింగ్ కాబోతుంది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది. ఈ మూవీ మనకి సజెస్ట్ అయితే నేను చేయబోతున్నాను ఈ వీకెండ్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకినాడ వైబ్స్.